హాయ్ హలో నమస్తే. తల్లికి వందనం స్కీమ్‌ని పిల్లలందరికీ ఇస్తా ఉన్నారు నారా లోకేష్ గారు. మంచిది. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. పిల్లలందరికీ ఇస్తామని చెప్పారు. బట్ నిన్న సాక్షిలో ఒక న్యూస్ చూశాను. సాక్షిలో దేర్ ఒక క్లిప్ చూశాను. నారా లోకేష్ గారు తల్లికి వందనం మేము రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తా ఉన్నాం. వీఆర్ స్టడీయింగ్ ఆన్ ద రోడ్ మ్యాప్. స్టేక్ హోల్డర్స్ అందరితో మేము మాట్లాడి నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని అన్నట్టుగా ఉంది ఆ వీడియో. బట్ నాకెందుకు అది పొరపాటున అన్నాడేమో అని అనిపిస్తుంది. మరి అది పొరపాటున అన్నారా లోకేష్ గారు, లేదంటే కావాలనే మరి నెక్స్ట్ ఇయర్ నుంచే ఇస్తాము ఈ ఇయర్ ఇవ్వమన్నారా అనేది నాకైతే పక్కా క్లారిటీ లేదు. బట్ ఆ వీడియో క్లియర్గా ఉంది మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తామని. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తే మరి ఇప్పుడు ఈ ఇయర్ ఫీజు కట్టేది ఎవరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఇంక ఈ ఇయర్ అసలు ఏమి ఇవ్వరా, స్టూడెంట్స్కి ఏమి ఇవ్వరా? సరే పోనీ ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని కొత్త స్కీమ్ ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తే మరి ఈ ఇయర్ జగన్ గారు పెట్టినటువంటి అమ్మ ఒడి ప్రోగ్రామ్నే కంటిన్యూ చేస్తారని కదా అర్థం. ఈ ఇయర్ వీళ్ళకి రోడ్ మ్యాప్ అర్థం కాలేదు, సరే న్యూ రోడ్ మ్యాప్ వేద్దాం అనుకుంటున్నారు. దానికి మేము నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నారు. మరి ఈ ఇయర్ అమ్మ ఒడి ఇస్తారా డబ్బులు? అసలు ఏమి ఇవ్వరా అనేది క్వశ్చన్ మార్క్ వచ్చింది. నాకు డౌట్ వచ్చింది. మీరు కొత్త కారు కొనుక్కున్నప్పుడు కొత్త కారు రోడ్డు మీదకి వచ్చే లోపు పాత కారులోనే తిరగాలి కదా. అసలు కారే వదిలేస్తే ట్రావెల్ అవ్వదుగా. ఇప్పుడు ఈ సంవత్సరం అయినా ఫీజు కడతారా లేదంటే ఎలా కడతారు అనేది నాకు కొద్దిగా డౌట్ వచ్చి, ఐ హ్యావ్ ఎ డౌట్ యాక్చువల్లీ ఆన్ దిస్. బట్ నాకు అసలు మేజర్గా డౌట్ ఏంటంటే లోకేష్ గారు బై మిస్టేక్ అన్నారా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నోబడీ విల్ డూ దిస్. ఏంటి స్టూడెంట్స్కి అసలుకి స్కీమే ఎత్తేసి నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే అసలు ఈ ఇయర్ ₹1 కూడా ఇవ్వరు అంటే అది ప్రజలకి చాలా, అది అంతా 1,200 కోట్ల రూపాయలు, 1,200 crores పర్ యానమ్. జగన్ గారు ఇచ్చిందే అప్పుడు అప్రాక్సిమేట్గా అంతే 500-600. అంటే మరి వీళ్ళు ప్రతి పిల్లోడికి ఇస్తూ ఉన్నారు కదా. అప్రాక్సిమేట్గా 1,200 కోట్ల రూపాయలు, అంత హ్యూజ్ మనీ సంబంధించిన ఒక స్కీమ్ని అసలు ఇంప్లిమెంటేషనే చేయము అంటే మరి ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది, ప్రజల్లో నుంచి ప్రాబ్లం వచ్చేసింది. మోరోవర్ ఈ సంవత్సరం డ్రాప్ అవుట్ అయ్యారనుకోండి, ఒకవేళ ఈ సంవత్సరం వాళ్ళు ఫీజు ఇవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. ఈ సంవత్సరం ఫీజు కట్టలేక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాక చదువు మానేసి పనికి వెళ్ళడం మొదలెట్టాడు పిల్లోడు. మరి ఆ డ్రాప్ అవుటే కదా. మరి అట్లాంటి డ్రాప్ అవుట్స్ ఎంతమంది ఉంటారు? మరి వాళ్ళకి ఎట్లా నెక్స్ట్ ఇయర్ ఎలాంటి కంపెన్సేషన్ వచ్చింది? సరే ఎనివే, నేను ఐఎమ్ థింకింగ్ నారా లోకేష్ గారు మరీ ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటారని నేనైతే అనుకోవట్లే. బై మిస్టేక్ అన్నాడని నేను అనుకుంటా. ఎందుకంటే ఆ వీడియో చూడగానే నెక్స్ట్ ఇయర్ నుంచి ఏంటి ఈ అసలు ఒక సంవత్సరం ఒక అకాడమిక్ ఇయర్ మొత్తం లేపేస్తారేంటి అని అనుకున్నాను లోపల. బట్ 4-5 సార్లు చూస్తే మరి అలానే ఉంది. అది మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం అన్నట్టుగా అంటున్నారు నారా లోకేష్ గారు. ఓకే, అది తల్లి వందన సంబంధించి. సో సర్ప్రైజింగ్, బట్ ఇట్స్ ఓకే. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆశ, అంటే ఆశ ఉండొచ్చేమో కానీ పిచ్చోళ్ళు అయితే కాదుగా. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆశ అనేది ఉంటుంది ప్రజల్లో. అలాగని మరీ అమాయకులు, మరీ పిచ్చోళ్ళు అయితే కాదు కదా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా అదే చేస్తున్నారు వీళ్ళు, ట్రై చేస్తున్నారు. అది మొన్న బిల్లు పెట్టారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి, రిపీల్ అవుతుందని బిల్లు పెట్టారు. వెంటనే ఒక మినిస్టరు మేము త్వరలో కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టబోతున్నాము అని అన్నాడని చెప్పి ఒక క్లిప్ చూశారు. అంటే ల్యాండ్ యాక్ట్, కొత్త యాక్ట్ తీసుకురాబోతున్నామని. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని లో కొన్ని క్లాజులు
అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత దాంట్లో 1-2 క్లాజుల్ని లేపేశారు. అంటే పొలిటీషియన్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి రారు అని వాళ్ళు లేపేశారు బీజేపీ వాళ్ళు వచ్చినాక. ప్రతివాడు వారు ఆర్టీఐ వేస్తున్నారని. ఇంక అదంతే. పొలిటీషియన్స్ సరిగ్గా అది పెద్ద కాంట్రవర్సీ, అదో పెద్ద అన్యాయం ఆర్టీఐకి సంబంధించి. దాని సంగతి నేను మాట్లాడట్లేదు. ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి కొత్త గవర్నమెంట్, నెక్స్ట్ గవర్నమెంట్ నచ్చకపోతే దాంట్లో క్లాజులు మార్చి ఆ యాక్ట్ని కంటిన్యూ చేస్తారు. ఓకే. రెండోది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా పెట్టినప్పటికీ ఇప్పటికీ 4-5 మార్పులు జరిగాయి ఎస్సీ ఎస్టీ యాక్ట్కి సంబంధించి. అలాగే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టినాక వీళ్ళు కొత్త క్లాజు తీసుకుని వచ్చే ఉద్దేశం ఉంటే దాంట్లో క్లాజులు మార్చాలి కానీ వీళ్ళు మేము రద్దు అని పేరు చెప్పి రద్దు చేసి ఇంకొక యాక్ట్ పెడితే ప్రజలు పిచ్చోళ్ళ అని నేను అడుగుతున్నా. అది ప్రజలు పిచ్చోళ్ళు అనుకున్నారేంటి? వాళ్ళకి అర్థం కాదా? అరే ఊరికే వీళ్ళు రద్దు అని చెప్పేసి దాన్నే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి కొత్త యాక్ట్ అంటున్నారని ప్రజలకు అర్థమైపోయింది కదా. క్లాజులు మారచ్చు. క్లాజులు మారితే యాక్ట్ రద్దు అంటారు. దాన్ని యాక్ట్ని రద్దు అంటారా? ఆర్టీ యాక్ట్ని రద్దు చేస్తున్నామని చెప్పి రద్దు చేసేసి దాంట్లో ఒక క్లాజ్ మార్చి మళ్ళీ పెడితే దాన్ని రద్దు అంటారా? ఎస్సీ ఎస్టీ యాక్ట్ని మొత్తం రద్దు చేస్తున్నామని చెప్పేసి దాంట్లో 1-2 క్లాజులు మార్చి మళ్ళీ పెడితే అది మళ్ళీ రద్దు చేయటం అంటారు దాన్ని. ఇప్పుడు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ గారు పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టమంది. వీళ్ళు పెడతారు 100%. పెట్టాలి వీళ్ళు. వీ కీప్ అవర్ వర్డ్ ఆర్ వీ కెప్ట్ అవర్ వర్డ్. మేము చేసిన ప్రామిస్ని మేము నెరవేర్చుకున్నామని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసామని బిల్లు పెట్టారు. అయిపోయింది, క్యాబినెట్లో కూడా అయిపోయింది, రద్దు అయిపోయింది. మళ్ళీ కొత్తది పెడతారట. దాన్ని రద్దు అంటారా? అది అంటే మేము రద్దు చేస్తాము అన్న ప్రకారం మేము రద్దు చేసాము కాబట్టి మేము ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకున్నాము, కొత్తది పెట్టేదానికి మీకు సంబంధం లేదు అని చెప్పడానికి ప్రయత్నమా? కొత్త యాక్ట్కి మీకు సంబంధం లేదు, మేము చెప్పినట్టుగా రద్దు చేసామని అదా? మీకు 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుంటే అది ఇచ్చినట్టే తీసుకున్నట్ట? నా ప్రశ్నకి మీరే అర్థం చేసుకోండి. మీకు 100 రూపాయలు ఇచ్చి నేను తీసుకుంటే అది ఇచ్చినట్టే తీసుకున్నట్ట? వాళ్ళకే తెలియాలి.